హలో ఎవ్రీవన్. ఇవాళ సింపుల్గా టేస్టీగా ఎక్కువ మసాలాలు ఏమీ యూస్ చేయకుండా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసే చికెన్ ఫ్రై రెసిపీ చూపిస్తున్నాను, చూసేయండి. నేను ఇక్కడ చూపిస్తున్నది 1 kg చికెన్. దీనికి సరిపడా ఉప్పు, పసుపు, అలాగే ఒక నిమ్మకాయ అంతా రసం పిండుకొని ముక్కలకి బాగా పట్టించి ఒక 10 నుంచి 15 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ గ్యాప్లో మనము దీనికి కావాల్సిన కొన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టేసుకోవచ్చు, టైం వేస్ట్ కాకుండా. ఏమేమంటే నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఆనియన్, కొద్దిగా టమోటా, కావాల్సిన పచ్చిమిరపకాయలు, కొంచెం గార్లిక్ ఒలుచుకొని అలా కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, ఫ్రై కదా కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆనియన్ వేసి మరీ ఎక్కువ ఫ్రై కాకుండా మీడియంగా అలా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదా, మధ్యలో చెక్ చేసుకుంటూ వాటర్ అయిపోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకి ఒక 80% ఉడికిపోతుంది ఆ వాటర్తోనే. ఇంకా వాటర్ అయిపోయాయి అనుకున్నప్పుడు ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి, బాగా పచ్చివాసన పోయేంత వరకు. హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం చేసుకోకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, అప్పుడు చాలా బాగా వస్తుంది. మధ్యలో ఇంగ్రీడియంట్స్ వేసినప్పుడంతా నేను ఫ్లేమ్ తగ్గించుకొని మళ్ళీ పెంచుకున్నాను. దంచి పెట్టుకున్న గార్లిక్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకున్నాను. తర్వాత టమోటా, పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ ఫస్ట్లో కొద్దిగా తక్కువే వేసుకోండి, మళ్ళీ కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు చూసుకొని కూడా. ఇప్పుడు కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి. టమోటాలు కొద్దిగా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కారపొడి యాడ్ చేసుకోవాలి, అలాగే ధనియా పౌడర్ కూడా. వీడియో క్లిప్ అయితే మిస్ అయింది, నేను యాడ్ చేసింది, మీరు తప్పకుండా వేసుకోండి. ఒకసారి కలుపుకొని తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కారాలు యాడ్ చేశాక అడుగు పట్టడం అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం ఇక్కడ నాన్ స్టాప్ గా కలుపుకుంటూ ఉండాలి, మాడిపోకుండా చూసుకోవాలన్నమాట. తర్వాత కరివేపాకులు కొద్దిగా యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నాకు కొద్దిగా తక్కువ అనిపించింది కరివేపాకు, నేను బాగా ఇష్టంగా తింటాను, సో అందుకని ఇంకొద్దిగా యాడ్ చేసుకున్నాను. మీరు మాత్రం స్కిప్ చేయకండి, కొన్ని కరివేపాకులైనా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి, టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా గీరుకుంటూ కలుపుకోవాలి, మాడిపోకుండా. ఆయిల్ సపరేట్ అయ్యేది కూడా కనిపిస్తుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి ఇంకొకసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే. అంతే అండి, ఈజీగా సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మనకి. ఎంతమంది బ్యాక్గ్రౌండ్లో వచ్చిన మ్యూజిక్ విన్నారు? అది రియల్గా పక్షులు చేసిన సౌండ్, మా ఇంటి చుట్టుపక్కల వినిపించే సౌండ్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.